బల్లే పిల్లలు తప్పు చేస్తే హెడ్ మాస్టర్ దానికి పట్టుకపోయి తొడపాశం పెట్టిస్తేనే చక్కగా అవుతారు. ఇంకో పారి ఇసొంటి చేస్తారా అని భయం పెడితేనే తొవ్వకొస్తారు. అసొంటి ఉపాయమే చేసిండు హరీష్ రావు. 22 ఏజ్ అయ్యంగా అవుతున్న భూముల బ్లాక్ లిస్ట్ పంచాదిని ఈడిడ చెప్తే కాదు, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్ద లీడర్లకే చెప్పాలని ఒక్క తీరుగా ఆలోచన చేసి ఓపెన్ లెటర్ తో నడుచుకుండి ఇట్లా. మరి మీదానికొచ్చిందో లేకుంటే ఆళ్ళ వర్షనే చెప్పి మసిబూసి మారేడుకాయ చేస్తుర్రో కవర్ చేసి కథలు పడుతుర్రో తెలియదు కానీ ఇగో ఇవే ఆ రాహుల్ మీ పార్టీ లీడర్లు ఇక్కడ స్టేట్లో చేస్తున్న ఆగం పంచాదులు అని చెప్పుకుంటా తెలంగాణలో 22A నిషేధిత జాబితా భూముల సెక్షన్ని తప్పుగా వాడుతున్నారు అనుకుంటా రాహుల్ గాంధీకి బాజాబ్తా బహిరంగ లేఖ రాసిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. జూబ్లీహిల్స్ బంజారాహిల్సే కాకుండా రంగారెడ్డి మేడ్చలు సంగారెడ్డి జిల్లాల్లో HMDA పర్మిషన్లు ఉన్న వేల ప్రైవేట్ ఆస్తులను 22A జాబితాలో పెట్టి జనాల్ని కాల్స్గా తింటుర్రు. మీదికెళ్ళి రెవెన్యూ శాఖల 30% వసూల దందా జోరుగా సాగుతున్నది. బ్లాక్ లిస్టులకెళ్ళి భూముల్ని తీసేపించుకోవటానికి దళారులు 30% కమిషన్లు డిమాండ్ చేస్తున్నారు అనుకుంటా అంతటి నొస్తూనే ఉన్నది. అందుకే 22A మీద తప్పుల పడ్డ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎంబటే క్యాబినెట్కి వెళ్ళి బర్తరఫ్ చేయాలి. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వతంత్ర విచారణకు రేవంత్ సర్కార్ ఆర్డర్లు ఇవ్వాలి. బాధితులకు బరాబర్ న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పోరాటం ఆగనే ఆగదనుకుంటా పాయింట్ టు పాయింట్ రాసి రాహుల్ గాంధీకి లెటర్ రాసింది ఇట్లా. ఇక ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకలా కాంగ్రెస్ వాళ్ళకి కండు తిరిగి చక్కెర వచ్చినట్టు అయింది కావచ్చు. ఇప్పటికే లోపల పంచాలతో లుకలుకం అనుకుంటా దినదిన గండం 5 ఏళ్ల పాలన అన్నట్టు ఎట్లనో అట్లా బల్మీకి బండి నడిపిస్తుంటే ఇప్పుడు ఈడ అవుతున్నాయన్ని రాహుల్ గాంధీకి ప్రతిపక్ష పార్టీ లీడర్లు పక్కా లెక్కలతో చెప్తుంటే ఆయన అస్థినకు పిలిచి అల్లం సాయి పోసి మరి పుల్లు క్లాస్ విక్తర్ కావచ్చు అని ఎంత పరిశాన ఎత్తురు అనుకుంటా కామెంట్లు వేస్తురు కారుకర్తలు. మరి ఇంత ముద్దుగా ఇంగ్లీష్లో వివరంగా రాసినాకనన్నా హరీష్ రావు చెప్పిన ముచ్చట అర్థమయ్యి తెలంగాణలో ఏమైతుందో తెలివి తెచ్చుకొని రాహుల్ గాంధీ రప్పున ఇక్కడోళ్ళని అక్కడే పిలిపించడో లేకుంటే గాలి మోటార్ కట్టుకొని ఆయన్నే ఎడికే వచ్చి కల్లార చూసి కథ ఎట్లుంది అని అరుచుకుంటాడో చూడాలిగా. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఉత్తరాలు కాగితాలు నోటీసులు టైప్ చేసేటోళ్ళు మస్తు బిజీ అవుతారు. అయ్యింది ఇన్ని రోజులు ఆడపాదాడప పనులు చేసిన వాళ్ళకు ఇప్పుడు చేతి నిండా పని ఉంటుంది. అయ్యింది మాట మాట్లాడేదానికి తీరిక లేకుండా బిజీ బిజీ అవుతారు. అయ్యింది అవో అంతగానం గాంధీ భవన్ లో కొత్తగా ఏం పని ఉంటది అని అంటారా? పార్టీకి సీఎం కు ఎదురు తిరిగినట్టు మాట్లాడేటోళ్ళు రోజు రోజుకు పెరుగుతున్నారు కదా. వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇచ్చేదానికి ఇరాం లేకుండా పని చేస్తురట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల మంత్రి జూపల్లి ముందట్నే లోకల్ కాంగ్రెస్ లీడర్ల లొల్లి. వనపర్తి నియోజకవర్గంలో చిన్నారెడ్డి చిటపటలు. అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు పెద్ద పెద్ద పదవులలో ఉన్నారని మాట్లాడు. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ బిడ్డ సుష్మిత ముఖ్యమంత్రి కళ్ళు నెత్తికెక్కినాయనుడు. ఇంతకు ఏమైతున్నది కాంగ్రెస్ పార్టీలా? నిట్ట నిలువున జీలిపోయేటట్టే కొడుతున్నది కదా అని మాట్లాడుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. అందుకే కొండా సుష్మిత ఇట్లా అనింది అనుకుంటున్నారు. వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ పచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. కాంగ్రెస్ పార్టీలకు వలసొచ్చిన వాళ్ళే వతందారులు అయ్యారు. వాళ్ళ పెత్తనమే నడుస్తున్నది. అచ్చమైన పచ్చి కాంగ్రెస్ లీడర్లకు న్యాయం జరుగుతలేదు. పచ్చ పార్టీ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే పెద్దోళ్ళు అయ్యారు. ముందొచ్చిన షవుల కన్నా ఎన్కొచ్చిన కొమ్ములే కొచ్చటే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పద్ధతులు తెలియని వాళ్ళు ఇలా మీసాలు పొడి పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని పాత్ర పెట్టినట్టు చేస్తున్నారని కట్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట. ఎప్పటికైనా రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషే. ఆయనకు తెలంగాణ సోయి లేదని ప్రతిపక్ష పార్టీలు అన్న మాటలు నిజమే కావచ్చు అనే ఆలోచనలో పడ్డారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పట్లో టీడీపీలు ఉన్నప్పుడు ఎవరైతే దగ్గరున్నారో వాళ్ళకే పదవులు పైసలు అన్ని వాళ్ళకే పోయేటట్టు చేస్తున్నారని పీకల్లోతు ఫీలింగ్ లో మునిగిరట. అందుకే రాజగోపాల్ రెడ్డి చిన్నారెడ్డి సుష్మితా పటేల రూపంలో ఈ తిరుగుబాటు పుట్టుకొస్తున్నాయని అంటున్నారు. ఇది చిన్నగా వాయుగుండంగా మారి తీరం దాటి తుఫాన్ అయితట్టే కొడుతున్నదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ఈ తిరగ కావాలనే చేస్తున్నారా? కట్టర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కావాలనే గౌరవం దక్కకుండా చేస్తున్నారా? ఎమ్మెల్యే సీట్లు పదవులు కాస కాంగ్రెస్ పార్టీలకు దక్కకుండా ఇప్పటి నుంచే ఎత్తులేస్తున్నారా? వలసొచ్చిన వాళ్ళనే వతందారులను చేసే ఉపాయం వెనకమరలేమన్నా జరుగుతున్నదా? అందుకే ఈ కొట్లాటలు పంచాలు షోకాజ్ నోటీసులు మొదలైన ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చే కుట్రలేనా? సీఎం రేవంత్ రెడ్డికి అనుకూల వర్గము వ్యతిరేక వర్గము అని కాంగ్రెస్ పార్టీ లోపల ఇడిపోతున్నదా? ఇప్పటి నుంచి గాంధీ భవన్ లో షోకాజ్ నోటీసులు ఇచ్చేదానికి సపరేట్ ఓ డిపార్ట్మెంట్నే పెట్టే రోజులు రాబోతున్నాయా? మళ్ళా వచ్చేది మా కాంగ్రెస్ సర్కార్ అనేది పక్కకు పెడితే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది అసలు అని మస్తు రంది పడుతున్నారట అచ్చమైన పచ్చి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కార్యకర్తలు. ఇక వీటన్నికి ఢిల్లీ లీడర్లు ఏ తీరుగా పురాగా పులి స్టాప్ పెడతారో పచ్చి కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ పార్టీ అనే తేడా ఏం లేదని ఎప్పుడు చేస్తారో చూడాలి.